హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలనేది చూద్దాము. చాలా కమ్మగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వంకాయ ముక్కల్ని వేసుకుందాము. స్టఫ్ చేసిన వంకాయ ముక్కలు మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది, స్పూన్తో కలుపుకోకుండా. అలాగే మిగిలిన మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలన్న వాళ్ళు చెక్ చేసి చూడండి. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను, అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము.